కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు గోదావరిని చూసి వణికిపోతున్నారు. మహోగ్ర రూపంలో వస్తున్న వరదలకు నదిలో కలిసిపోతున్న పచ్చని పొలాలు చూసి కుమిలిపోతున్నారు రైతులు. ఈ ఏడాది ఏకంగా 4 సార్లు గోదావరి జిల్లాలను వరద ముంచెత్తింది. ఏటా వస్తున్న వరదలకు లంక గ్రామాల్లోని వందలాది ఎకరాలు నదీ గర్భంలో మునిగిపోతున్నాయి. నదీ తీరం కోత రైతుకు గుండెకోతలా మారుతోంది. ప్రభుత్వ రంగంలోకి దిగకపోతే కొద్ది కాలంలోనే ఓ గ్రామం గోదాట్లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. గోదావరి కోతపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. తన స్పర్శతో బీడు నేలని సైతం బంగారు భూములుగా మార్చే దక్షిణ గంగ వరదల సమయంలో మహోగ్ర రూపంతో ప్రజల్ని వణికిస్తోంది. కోనసీమలో ప్రవేశించే ముందే గౌతమి, వశిష్ఠ, వైనతేయ పాయలుగా విడిపోయే అఖండ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాల్లో బంగారాన్ని పండిస్తోంది. ఏటా లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్రానికి అందిస్తూ రాష్ట్రానికి ధాన్యాగారంగా నిలుస్తోంది. ప్రజలకింత మేలు చేస్తున్న గోదావరి వరద సమయంలో మాత్రం మహోగ్ర రూపం దాల్చుతోంది. ఎగువ నుంచి ఉరుకులు పరుగులతో వచ్చే గోదావరి నీరు తీర ప్రాంతంలో ఉన్న సాగు భూములను ఛిద్రం చేస్తోంది. నదీ ప్రవాహ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో కొన్ని చోట్ల గ్రోయిన్లు అని పిలిచే రాతి కట్టడాలను నిర్మించారు. ఆ ప్రాంతాల్లో తీరానికి రక్షణ లభించినా లంక గ్రామాల పరిధిలో అనేక చోట్ల ఇప్పటికీ తీర ప్రాంత కోత తీవ్రంగానే ఉంది. ఉభయ గోదావరి జిల్లాలను ఆనుకొని దాదాపు 530 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్లు ఉన్నాయి. వీటి పటిష్టత కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గ్రోయిన్లు నిర్మించి చాలా వరకు గట్లను పటిష్టం చేశారు. వైఎస్ జగన్ వచ్చాక కూడా కొన్ని ప్రాంతాల్లో గ్రోయిన్లు నిర్మించారు. కూటమి ప్రభుత్వం వీటి గురించి పట్టించుకోవడం లేదు. దీంతో గోదావరి వడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కోత ప్రమాదకరంగా మారింది. గోదావరి కోత ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామం ఒకటి. ఈ గ్రామం వద్ద గోదావరి కోత చాలా ఎక్కువగా ఉంటుంది. నదీ ఉధృతి కారణంగా వేలాది ఎకరాల పంట భూములు గోదావరిలో కలిసిపోయాయి. ఒకప్పుడు ఇక్కడ 2600 ఎకరాలు ఉండగా ఇప్పుడు 1600 ఎకరాలు మాత్రమే మిగిలాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఈ ప్రాంత పరిస్థితిని ప్రజాప్రతినిధులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు వివరించడంతో ఈ ప్రాంతంలో కోతను అరికట్టడానికి గ్రోయిన్లు ఏర్పాటయ్యాయి. ఎగువ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గ్రోయిన్లతో కొన్నాళ్లు పరిస్థితి బాగానే ఉన్నా మిగిలిన ప్రాంతాల్లో కోత మొదలైంది. కేవలం దశాబ్ద కాలంలో 1000 ఎకరాల సాగు భూములు నష్టపోయామని స్థానికులు చెబుతున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రిలయన్స్ సంస్థ అందించిన 42 కోట్ల సిఎస్ఆర్ నిధులతో 1.5 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మించారు. కొన్నేళ్లు బాగానే ఉన్న ఈ ఏడాది గోదావరికి ఏకధాటిగా వచ్చిన వరద రివిట్మెంట్ లేని ప్రాంతాన్ని ఛిద్రం చేసింది. దీంతో వందలాది ఎకరాల కూరగాయలు, కొబ్బరి, అరటి తోటలు, సాగు భూమి గోదావరి గర్భంలో కలిసిపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే బడుగువాని లంక గ్రామమే ఉండదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం అండి ఇది ఒక మాపు ఒడి తిప్పేసి మొత్తం ఒక 2 ఎకరాల చేను లేచిపోయిందండి. ఇది వరకు ఎప్పుడో 2024లో కట్టినప్పటి నుంచి ఇది ఎరగలేదండి. ఇప్పుడు మళ్ళీ నిరుడు 2 సంవత్సరాలు అయింది పైన కట్టాక ఆ ఒడి దీని మీద పడిపోయి విపరీతంగా సుడి కింద లాగేసిందండి. ఒక్క మాపు 2 ఎకరాల చేను చామంతి, గులాబీ, దొండపాదులు, బొంబాసి, అరటి తోటలో ఇవన్నీ ఇరిగిపోయినాయండి. ఉధృత ఎక్కువయ్యి గోదావరి పొంగటం వల్ల ఒక్క నైట్కి నైటు 2 ఎకరాలు సుమారు గోదావరిలో కలిసిపోయిందండి. గోదావరి నది ప్రవాహం అయిపోయింది. ఇలాగే కొనసాగితే మొత్తం బడుగువనలంక అనే గ్రామం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నామండి. మరి ఇప్పుడు దాకా మరి బడుగువనలంక మ్యాప్లో ఉందో లేదో కూడా మాకు తెలీదు. ఇప్పుడైతే మాత్రం మ్యాప్లో లేకుండానే పోతుంది. కొంచెం ఇది చూసి పట్టించుకోవాలని కోరుకుంటున్నామండి. గురవడం ఇదిగోండి కాలీఫ్లవర్, క్యాబేజీ, అరటి తోట, పూల తోటలో మేము ఎక్కువ పూలు పండిస్తామండి. బొడుగోళ్ళంక నుంచి కడుపులంక ఎక్కువ పూలు మేము పండించి తీసుకెళ్తాం. ఇప్పుడు ఇది కానిపోయిందంటే మాకు ఆధారం ఇదేనండి. మా బొడుగోళ్ళంక మా రైతులు ఏం చేయాలో దిక్కుదోన స్థితి అండి. ఇప్పుడు ఇది కానిపోయిందంటే బొడుగోళ్ళంక ఊరే ఉండదండి. ఇలాగ ఇరిచేయిందంటే ఇది సంవత్సరం కానీ మే నెలలో కట్టబోతే మొత్తం బొడుగోళ్ళంక ఊరే ఉండదండి. ₹1 కోటి ఖర్చు పెడితే మా ఊరి సమస్య తీరుతుందని చెబుతున్నారు అక్కడి రైతులు. ఇప్పటికే 1000 ఎకరాలు నదిలో కలిసింది. వచ్చే వేసవి నాటికి గ్రోయిన్లు కట్టకపోతే ఊరు మొత్తం నదిలో కలిసిపోతుందని ఆవేదన చెందుతున్నారు. ఈ రాజశేఖర రెడ్డి గారు కట్టింది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కట్టిన దానికి మధ్యన చిన్న పాయింట్
సుమారుగా ఒక 2 ఎకరాల బార్లో ఇలాగ 2 ఎకరాలు కొట్టుకోవడం జరుగుతుందండి. అక్కడ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 20 కోట్లు ఖర్చు పెట్టినా, జగన్ గారి గవర్నమెంట్లో 40 కోట్లు ఖర్చు పెట్టినా, ఇక్కడ మధ్యన ఉన్న పాయింట్లో కనీసం 1 కోటి రూపాయలు ఇప్పుడున్న చిన్న అమౌంట్ కాబట్టి, తక్కువ అమౌంట్ కాబట్టి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ రెండాటికి మధ్యన ఉన్న జంక్షన్ ఏమన్నా బాగు చేస్తే మా గ్రామంలో ఉన్న 4,000 మంది జనాభా కానీ మిగిలిన ఇప్పటివరకు 1000 ఎకరాల నదీపాదం అయిపోయింది, మిగిలిన 1,500 ఎకరం భూమి అయినా కానీ నిలబడుతుందని చెప్పి మా గ్రామ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నామండి. గోదావరి లంక గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో కూరగాయలు, అరటి, పండ్ల తోటలు, పూల తోటలు విస్తారంగా ఉన్నాయి. వరద ప్రభావంతో తమకు దిక్కుతోచకుండా ఉందని, వెంటనే ప్రభుత్వం గోదావరి కోతను నివారించడానికి ఏటిగట్లను పటిష్టం చేయాలని కోరుతున్నారు.